ఎంత గొప్ప దినం. ఎందుకంటే గడిచిపోయినటువంటి 365 రోజులు లేక 364 రోజులు దేవుడు మనల్ని కాచి కాపాడి మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి మనకు దేవుడు అనుగ్రహాన్ని ఇచ్చాడు. అందుకు మనమందరం కూడా ఎంతో సంతోషించవలసినటువంటి విషయం, ఆనందించవలసినటువంటి విషయం. అదే కాకుండా ప్రియ సహోదరి సహోదరులారా, శ్రీ సభ మనందరినీ కూడా కొత్త సంవత్సరాన్ని తల్లి మరియమ్మ ద్వారా ప్రారంభించాలనేసి ఈరోజు పరిశుద్ధ మరియమ్మ యొక్క దివ్య మాతృత్వ మహోత్సవాన్ని జరుపుకోవాలని మనందరికీ కూడా ఇచ్చినటువంటి ఒక వాగ్దానాన్ని మనం సంపూర్తిగా జరుపుకోవడానికి మరి మనం ఉత్సాహంతో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనం రాబోతున్నటువంటి కాలంలో దేవుడు మనకు తోడుగా ఉండి మనకు కావలసినటువంటి గొప్ప అనేకమైనటువంటి వరాలు మనకు దయచేయాలని ప్రార్థించుకుంటూ మరి శ్రీ సభ అదేవిధంగా మనమందరం కూడా యాత్రికులము, నిరీక్షిస్తున్న యాత్రికులు అనేటువంటి సంవత్సరాన్ని కూడా ప్రారంభించినటువంటి సంవత్సరంలో మనం విశ్వాసంతో ముందుకు సాగడానికి, మారు మనస్సు పొంది దేవుడే మనకు తోడుగా ఉన్నాడని కొత్త జీవితాన్ని మనలో పురస్కరించుకొని దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ మరి దేవుని పూజలో పాల్గొనడానికి మనకు కావాల్సిన యోగ్యతను దయచేయాలని దేవుని దగ్గర ప్రాధాన్యపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతలు సర్వశక్తిగా సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపం క్షమించి మనకు నిత్య జీవనం చేయించుగాక. ప్రభువా దయచూపు, క్రీస్తువా దయచూపు, ఓ సర్వేశ్వర, పరిశుద్ధ మరియమ్మ యొక్క కన్యాగర్భమును ఫలింపజేసి మానవ జాతి నిత్య రక్షణ
వేడుకొనుచున్నాము. నేను వారిని దీవించెదను. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. మొదటి పట్టణము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు. యావే మోషేతో ఇట్లనెను, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ క్రింది విధముగా దీవెన పలుకవలెనని చెప్పును. యావే మేము దీవించి కాపాడుగాక. యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపచేసి మేము కరుణించుగాక. యావే మేము కృపతో చూచి మీకు సమాధానం వస్తుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినప్పుడు ఈ రీతిగా నా పేరు ఉచ్చరించిన నేను వారిని దీవించెదను అని చెప్పాను. ఇది ప్రభువు వాక్కు. రెండవ పట్టణము పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. రెండవ పట్టణము పునీత పౌలు గారు గలతీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం నుండి 7వ వచనం వరకు. సోదరులారా, కాలము పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టెను. ఆయన ధర్మశాస్త్రములకు లోనైనను. మనము దేవుని దత్తపుత్రులను అగునట్లు ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విముక్తులను చేసెను. మీరు ఆయన పుత్రులగుటచే దేవుడు తన కుమారుని ఆత్మను మన హృదయములందు ప్రవేశపెట్టెను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచున్నది. కనుక దేవుని వలన ఇక నీవు బానిసవు కావు, పుత్రుడవు. నీవు ఆయన పుత్రుడవు కనుక వారసుడవు కూడా. ఇది ప్రభు వాక్కు. పునీత లూకా రాసిన శుభవార్త 2వ అధ్యాయము 16 నుండి 21 వరకు.
లూకాసు సువార్త 2వ అధ్యాయము 16 నుండి 21 వరకు. వారు వెళ్ళి మరియను యోసేపును తోటిలో పని ఉన్న శిశువును కనుగొని వారి శిశువుల గురించి వెల్లడించింది. గొర్రెల కాపరులు వెల్లడించిన విషయములు విన్న వారందరూ మిగిలి ఆశ్చర్యపడి, కానీ మరియమ్మ ఆంధ్రయు తన మనస్సును భద్రపరచుకొని మననం చేయించుకున్నారు. గొర్రెల కాపరులు మాతో చెప్పబడినట్లు తాము విన్న వారిని చూసిన వారిని గురించి దేవుని వైభవమును సాగిస్తూ పెరిగిపోయి 8 దినములు గడిచిన పిమ్మట శిశువులకు సున్నతి చేసి ఆ బాలుడు గర్భమునందు పడక పూర్వము దేవుడు సూచించినట్టు యేసు అని పేరు పెట్టింది. ఇది క్రీస్తు సువిశేషము. మిగిలి ప్రియమైన దేవుని బిడ్డ సహోదరి సహోదరుల, మొట్టమొదటిగా మీకందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గట్టిగా చెప్పండి. మీరు ఈ నూతన సంవత్సరం వచ్చినప్పుడు భయం లేని వారు, భయం లేని వారు, నాకు ఎటువంటి భయం లేదు, ఆందోళన లేదు, విశ్వాసం ఉంది. అనేక మందికి ఈరోజు గుడికి వచ్చిన భయం ఉంది. మీకు రాకపోతే ఒకవేళ జరగవచ్చు. మీ హృదయం దేవుడు చూసేది మన హృదయం. ఏదేమైనా 2025 ప్రత్యేకమైన సంవత్సరం. కారణం ఇది జూబిలీ సంవత్సరం, 25 సంవత్సరం. 2000 జూబిలీ 2025 సంవత్సరం జూబిలీ. బాబు గారు జూబిలీ ప్రారంభించారు. నేత్రాలు ఉదయం నేత్రాసనంలో పోయిన ఆదివారం జూబిలీ ప్రారంభించిన మనం కూడా ధ్యానం చేయాలి. ఈ జూబిలీ సంవత్సరంలో ఏం చేయాలి? నేను ఒక విషయం చెప్పడానికి నిర్ణయించాను. జూబిలీ తరచుగాలలో విలువాన్ని చేసినప్పుడు చాలామంది నా కాలు గడుపుతారు. పాలు పెట్టి నీళ్ళతో మంచిగా నా స్థానంలో మీ శత్రువులను నేను నిలబడతాను. జూబిలీ సంవత్సరం మీరు కడగలేదని వారి కాదు, నేను నడుపుతాను. ఎవరైనా జూబిలీ సంవత్సరంలో క్షమించడం అది ముఖ్యం. క్షమించి దైవకరణ పొందాలి. యోహాను శుభవార్త 1:17 యోహాను శుభవార్త 1:17 యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇచ్చు వెలిగెత్తి యోహాను శుభవార్త ఆ మోషే ద్వారా వసగబడినది ధర్మశాస్త్రము యేసుక్రీస్తుమునందు వచ్చినవి కృపా సత్యం. ఈ సత్యం తెలుసుకోవాలి. జూబిలీ సంవత్సరం క్షమించదు. ప్రార్థన చేస్తున్నాము ప్రతి రోజు. అనుదినం కావాల్సిన ఆహారం మాకు చెప్పండి, దయచేయండి. ఏంటండి ఆయన ఎంతమందికి అప్పించారు? మా ఆయన అప్పుపడిన వారిని మేము అందించినట్లు అంటే అర్థం ఏంటి? నేను క్షమించలేదంటే మా పాపం కూడా క్షమించలేదు. అంతే దాని అర్థం. నేను క్షమించలేదంటే మా పాపం కూడా క్షమించవద్దు. అంటే క్షమించడానికి ఒక కారణం. దేవుడు మన పాపం క్షమించాలంటే మనకు ద్రోహం చేసిన వారిని క్షమించలేదు కాదు. అది నీతి, దేవుని నీతి. ఎవరు నా దగ్గర వచ్చాను ఈ 2-3 రోజుల్లో అనేకం వచ్చాను. నేను ఇక్కడ విషయం చెప్తున్నాను కాబట్టి నేను బాధపడతాను. మన విషయం అనుకుంటున్నాను. నాకు చాలా బాధ అనిపించింది. ఒక నేను పూర్తిగా మీకు తెలిసిపోతుంది. ఎవరు నిందించడానికి కాదు. ఇంతకుముందు ఒక కార్యం జరగడానికి నాతో చెప్పేది ఒకటి, కార్యం జరిగిన తర్వాత ఇప్పుడు చెప్పేది మరొక. ఆస్తి కోసమే గొడవలు.
ఇలాగ మారిపోతారా? మనుషులు వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారా? ఒకరు గ్రామం అంటే నువ్వు ఇక్కడే ఉన్నావు, నీ గ్రామంలో నువ్వు ఇక్కడే ఏదైనా అయిందా? ఉద్దేశం ఏంటి? నీ గ్రామం అక్కడ ఉంది, గొడవ అయింది. ఆసార్లు గొడవ అయింది, నా దగ్గరకు రాదు, పోలీస్ స్టేషన్ కదా. కావున నేనన్నా ఈ జూబ్లీ సంవత్సరం గుర్తు చేసుకున్న వారికి మీరు ఇచ్చిన వాగ్దానం, వారి భక్తులారా మీరు గుడిలో పెట్టేటప్పుడు ఇచ్చిన వాగ్దానం మీకు గుర్తుండకపోతున్నా అయ్యా, సుఖంలోను దుఃఖంలోను ఆరోగ్యంలోను అనారోగ్యంలోను నేను మీకు ప్రామాణికంగా ఉందని మాట ఇస్తున్నాను. ఆ తర్వాత మాట్లాడాలి, భయంకరమైన మాట, ప్రతినిత్యం నిన్ను ప్రేమించి గౌరవిస్తున్నాను. ఈరోజు జూబ్లీ సంవత్సరం మాత్రం కాదు, మన ఇద్దరికి దివ్య మాతృత్వం కోసం ప్రయాణం. అమ్మలారా, ఓ అమ్మలారా, నిద్రపోయిన యేసుప్రభు వ్యభిచారం పట్టబడిన స్త్రీని పిలిచేది వ్యభిచారి పిలువని అమ్మా అని పిలిచారు. నాకు ఆ పిలుపు వినిచుంటే నా హృదయంలో నాకే కోసం అమ్మ అమ్మ అనే పదానికి కూడా గొప్ప విలువలు మతత్వము. అందుకే నేను అప్పుడప్పుడు మన వాళ్ళు నేను కూడా గర్భవతి పిల్లలు బాగుంది కదా మగవాడు గర్భవతి పిల్లలు కానీ బాగుంది, అర్థమయ్యేది. నేను నా అక్క మొదటి ప్రసవానికి హాస్పిటల్ దగ్గర ఉన్నాను. ఆమె ఏడుపు నేను బయట చాలా దూరం తిరగబడుతున్నాను. ఈ రోజుల్లో డెలివరీ సమయంలో భర్తలు తీసుకుంటారు, అనుమతిస్తారు. ధైర్యం ఎంతమంది ధైర్యం పోయి చూడండి. అమ్మ మాతృత్వ మహోత్సవం మనం సంవత్సరానికి ప్రారంభించేది ఆ తల్లి యొక్క దివ్య మాతృత్వాన్ని కొనియాడుతూ ప్రారంభిస్తున్నాం. అంటే అర్థమేంటి? ఆ తల్లిని మనం కొనియాడుతుండగా ఈ మాతృత్వాన్ని మనం కొనియాడుతుంటాం. ఎవరి మాతృత్వం? మనందరి మాతృత్వం. అమ్మ నుండి మనం అందరికి వచ్చాం. అమ్మ లేకుండా మనం ఎవరు రాలేదు. అమ్మయ్య ప్రారంభం అన్నింటికి. నేను ఈ గొడవ మనడు ఆ పిల్లల్ని వెళ్ళమన్నాను తల్లితో. ఎందుకంటే నాకు ఆశయం సాధారణ పిల్లలు తల్లి దగ్గర ఉండాలి అని తండ్రితో మన దగ్గర ఉండాలి. ఆ మాతృత్వం గురించి ధ్యానం చేయాలి. దివ్య మాతృత్వం. మరియ తల్లి గర్భం ధరించి బిడ్డను కన్న తర్వాత గర్భం ధరించిన తర్వాత ఎలిజబెత్ అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ అమ్మ చెప్పే మాటలు పరిశుద్ధాత్మతో అభిషేకం ఉంది. 41వ వచనం మొదటి నుంచి ఆ శుభవచనం ఎలిజబెత్ చెవిని పడగని ఆమె గర్భవతుల శిశువు గంతులు వేస్తూ ఆమె పవిత్రాత్మ చేయి పరిపూర్ణ ఎవరి సాన్నిధ్యం? మరియ తల్లి యొక్క సాన్నిధ్యం ద్వారా ఎలిజబెత్ అమ్మ చుట్టమకు ఎలిజబెత్ అమ్మ పరిశుద్ధాత్మతో పరిపూర్ణరాడు. వెంటనే తెలియదు ఆమె అన్నారు, నా ప్రభు తల్లి, నా దేవుడి తల్లి నా యొక్క వచ్చిన నాకు ఎలా సాధించాడు? ఎలా సాధ్యమైంది? నేనెవరు? నా దేవుడి తల్లి నా యొక్క వచ్చిన నాకు ఎలా సాధించింది? ఇప్పుడు ఎలిజబెత్ స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడుతున్నారు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. నా ప్రభు తల్లి నా యొక్క వచ్చిన నాకు ఎలా ప్రార్థించదు? నీవందర రోజులు నా చేతి సోకటి నా గర్భంలో శిశువు ఆనందం చేయి గంతులు వేస్తుంది. ప్రభు కలిగిన వాక్యం నెరవేరుతుందని విశ్వసించి ఏమన్నారు? ప్రభు పలికిన వాగ్దానంలో నెరవేరుతుందని విశ్వసించి నీవు ఈరోజు తీసుకున్నాను. వాగ్దానాన్ని తీసుకున్నారా?
ఎన్ని తీసుకున్నాం? ఒకటితో తృప్తి కదా. బైబిల్లో ఉన్నాయి మొత్తం. ఒకటి తీసుకోమంటే మీకోసం ఒక వాగ్దానం అది సంపాదించి అది రోజు తీసుకుని ప్రార్థన చేసి సంపాదించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం మనకు కావాలి. బైబిల్లో ఉన్నదే మొట్టమొదటి వాగ్దానం అబ్రహాము చేసిన వాగ్దానం ఏమన్నారు? 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండం భూమండలం అందరి సకల జాతుల వారు ఈ సంతతి ద్వారా దీవెనలు పొందుదురు. నువ్వు అబ్రహాం కుమార్తెనా? నువ్వు అబ్రహాం కుమార్తెనా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అబ్రహాం కుమార్తెనా? ఈ దీవెనలు మన వసగా అడగాలి. అడిగితే వస్తుందా? నేను అనేకసార్లు చెప్పానైనా ఈ సందర్భంలో మొదటి మనం విన్నాం. ఈ విధంగా ఆయన దీవించమన్నా మేము దీవించిన కాక ప్రార్థన చేస్తే అడిగితే అసలు దేవుడికి ఇష్టమైన ప్రార్థనే. నువ్వు నీవు అబ్రహాము వాగ్దానం చేసిందా? ఈ వాగ్దానం నాకు నెరవేర్చి మా జీవితం. నేను మొట్టమొదటి విచారణ అయినప్పుడు నేను చేసిన చిన్న ప్రార్థన, ప్రభు నన్ను అనుగ్రహించండి, నా ప్రజలను అనుగ్రహించండి, నేను వారి కార్యక్రమంగా మారాలి, వారి మా కార్యక్రమం మారాలి. దానికి కారణం ఆ సత్యం నేను తెలుసుకున్నాను. ఇది అడిగితే నాకు అసలు కాదు. అడిగా ప్రభు ఆ ప్రజలు ఇందులో పెడితే ఎవరు అప్పు లేకుండా ఎవరు లేరు. అనేక సంవత్సరాలుగా కరువు వలన వారు అప్పులో పాల్గొన్నారు. వారి బాధలు ఉన్నారు. నేను ప్రార్థన చేశాను. అది మాత్రమే నాకు తెలుసు. నేను ఎవరికి ఆ ప్రార్థన చేసి నేను కూర్చున్నాను మందసం పెట్టి ముందు. నేను ఆయన చూస్తాను, ఆయన నన్ను చూస్తాను. నేనేమంటాను? నాకు తెలియదు, ప్రార్థన తెలియదు. ఆ రోజు కూర్చొని ఆయన నన్ను చూస్తాను, నేను ఆయన చూస్తాను. సంవత్సరం జీవనంలో అనేక మంది అన్ని రోజు చెప్పే మాట దేవుడు ఈ సంవత్సరం జీవించాను, ఆశీర్వదించాను. అది దాని పేర కారణం. నేనప్పుడు నా దగ్గర ఏమీ లేదు వాడు. అక్కడ వచ్చే నా విచారణ వచ్చే ముందు నేను దొంగతనం చేశాను. డబ్బులు హాస్పిటల్ ఉండేది ముందు సంవత్సరం. హాస్పిటల్ వాడకుండా ఉండేది. అక్కడ మైకు వెళ్ళడానికి పిల్లలు తరగతి డబ్బు తీసుకున్నాను. కానీ అధికారి రావద్దని మైకు ఆవిడ నాకు మైకు ఇచ్చింది. అప్పుడు పిల్లల్ని అనుసంధానం చేయాలి. ఇంటర్మీడియట్ మైకు ఆ పేపర్ డబ్బులు ఏం చేయాలి? నేను తీసుకెళ్ళాను. కానీ వాళ్ళందరూ వాళ్ళు ఆవశ్యకత చేసి నేను వాగ్దానం చేశాను, నేను ఆ డబ్బులు తిరిగి ఇస్తాను. తిరిగిన ప్రభావం, ఇవ్వడం ప్రభావం. నేనంటే అధికారులు ఇదిలో నేను ప్రమాదం చేశాను, నేను క్షమించండి. ఆయన ఇది నా విధంగా లేదు. నేను పెద్దవాళ్ళ దగ్గర చెప్తాను, నా బాధ ఏం లేదు. దానికి తగిన శిక్ష నేను అనుభూతి సిద్ధంగా ఉన్నాను. నేను ఏనాడు ఇక మీద దొంగతనం చేయను, ఆరోగ్యం నిర్ణయించాను. అందువలన ఆ ప్రార్థన దేవుడు ఆలోచించాలి. మనం ప్రార్థన చేసే ముందు యోగ్యతను సంపాదించుకోవాలి. కానీ సహోదరుల దీవెనల కోసం ఈరోజు వచ్చిన మరింత నీకు మాతృత్వం అవసరం అంటుండగా దివ్య మాతృత్వం. యెషయా ప్రవక్తలో 7వ అధ్యాయం 11 నుంచి 11 నుంచి ప్రభు మరణ ఆహాసులకు ఈ క్రింది సందేశం వినిపించారు. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టం వచ్చిన సంగీతలను కోరుకోవడము, ఆ సూచనలు పాదాల నుండి ఆయనను లేక ఆకాశపై నుండి ఆయనను శోభించమని ప్రభువును అడుకోవచ్చును. కానీ ఆహాసు నేను ఏ గుర్తును అడుగును, నేను ప్రభువును పరీక్షకు గురి చేయి. జీవితం అంతా ఆహాసు దేవుని మార్గంలో అడవట్లేదు. కానీ ప్రవక్త వచ్చి చెప్పారు, వృద్ధాలు దేవుడు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. కానీ నేను ప్రభువును మాత్రం పరీక్షించు.
రైతురా అప్పుడు ప్రవర్తన నీవు అడగకపోయినా ఇదిగో అందరా యేషయా ఎట్లను దావీదు వంశపు రాజులారా వినుడు నేను ప్రజలను విసిగించుగా చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు హృదయ దేవుడు గుర్తులు చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కానీ ఆమె కుమారుడు అని పేరు పెట్టును. యువతి పెళ్లి కాలేదు. యువతి గర్భం తెలిసి ఒక కుమారుని కలరు. ఆయన అతనికి ఇమానువే అని పేరు పెట్టు. అది ఈరోజు నిన్న సువార్తలో 8 దినములు గడిచిన పిమ్మట శిశువులను శుద్ధి చేసి ఆ బాధను గర్భమునందు పడకపోవు దేవుడు సూచించినట్టు యేసు అని పేరు. ఈరోజు జ్ఞానస్నానం ఉందారమ్మా. ఎప్పుడు జ్ఞానస్నానం చేయాలి? ఎప్పుడు జ్ఞానస్నానం చేయాలి? ఇప్పుడు జ్ఞానం వచ్చిన అట్లయితే నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఎందుకమ్మా మీ పిల్లల్ని ఈ 4 ఏళ్ళ ప్రాయం ఉన్నప్పుడు బయటికి పంపించేది, కొట్టి పంపించేది? వాళ్ళకి జ్ఞానం ఉన్నప్పుడు వాళ్ళకి జ్ఞానం సంబంధించుకుంటే స్కూల్కి పంపిస్తుంది. చాలా వయసు వచ్చినప్పుడు 12 ఏళ్ళ ప్రాయం నిజంగా 8వ రోజు సున్నతి చేయించాడు. బ్యాప్టిజమే యూద ఆచారం ప్రకారం బ్యాప్టిజమే 8వ రోజు సున్నతి చేసి పేరు పెడతారు. నిజంగా ఆస్ట్రేలియాలో అయితే పిల్లలు పుట్టక పేరు పెట్టాలి. వాళ్ళు చెప్తారు అబ్బాయి అమ్మాయి. వాళ్ళకి ఇక్కడ ప్రమాదం లేదు. అబ్బాయి అమ్మాయి తెలిసి ఆ పేరు ముందే పెట్టాలి. డెలివరీ అయిన అదే రోజు పేరు రాస్తారు. నిజంగా అదే అనే ఏం పేరు పెడతారు? టిప్పు, పప్పు, సుప్పు అలాగే ఉంటారు. ఏ పేరు పెడతారో అలాగే ఉన్నారు. తెడవతున్నారు ఏ పేరు పెట్టాలి. దేవుడు అడిగితే దేవుడు ఇస్తారు పేరు. నన్ను మంచి అడుగుతారు. నాకే తెలుసు. దివ్య మాతృత్వం ప్రియాడుతుండగా ఆ తల్లి దివ్య మాతృ ప్రియాడుతుంది. అమలారా ఇద్దరు దేవుడి కొన్నిసార్లు నాకు దుఃఖం వినిచున్న విషయం వారు వినిన విషయము చూసిన విషయము చూసి దేవుని శ్లాఘించింది. నేను చూసే విషయం నేను వినే విషయం దేవుని శ్లాఘించాను. అమ్మా అనే వాకు ఆ స్త్రీకి దేవుడిచ్చిన గొప్ప స్థానం, ఉన్నతమైన స్థానం. కాపాడుతున్నారా అమ్మా? కాపాడుతున్నారా? బిడ్డలు కూడా ఉన్నారా? ఒక సినిమాలో ఇంటర్మీడియట్ +2 చదువుతున్న పాప ఒకరోజు బడికి వెళ్ళకుండా డైరెక్టర్ తల్లికి సందేహం వచ్చి తండ్రికి సందేహం వచ్చి తండ్రి కూడా తెలవకుండా ఆమె ఒక రెస్టారెంట్ వాడు తన ప్రేమించిన వాడు అక్కడ ఉన్న ఇప్పుడు మనం కూర్చున్న పక్కనే ఆమె తెలవకుండా పోయి కూర్చున్నా ఏం మాట్లాడుతున్నది. అప్పుడు ఈ అబ్బాయి అన్నాడు, ఇదిగో నా మిత్రుడు పైన ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ మనం ఏం మాట్లాడుతున్నాం. ఈ బిడ్డ అన్న ప్రేమిస్తున్నాం మాట్లాడి ఆ బిడ్డ ఆమెకు ఈ ప్రేమికుడు అనేక బహుమతులు ఇచ్చారు. అలాంటి తీసి దేవుడిని పెట్టేసి అన్న ఇది నీవు నాకు ఇచ్చింది, ఈరోజు అది నాకు అవసరం, ఇది అదే ఇచ్చే మాట అన్నాను. ఇది ప్రేమించే సమయం కాదు, ఇది చదువుకునే సమయం కాదు. నేను నీవు ఇవ్వకుండా నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి ఆమె బయట పెట్టుకుంటగా తండ్రి ఆమె వెంట వెళ్ళి ఆమె చేతులు పట్టుకొని ఆమె అబ్బాయి చెప్పారు, నీ వెంట నీ వెంట వస్తున్నా. అప్పుడు ఆ బిడ్డ
నీవు బాధపడుతున్నావా? అవును, ఇప్పుడు వరకు నాకు బాధ ఉండేది. ఈరోజు నీ నోటి నుండి వినపడిన ఆ స్వరముని నిర్మించి విన్నందువల్ల నాకు ఎటువంటి ఆందోళన లేదు. నీ గురించి నాకు నేను దిగులు పడను. ఆ బిడ్డ అడుగుతూ అన్నారు, నా తల్లిదండ్రులు ఏ విధంగా ప్రేమించడం పెళ్ళి అయిన తర్వాత జరగవచ్చు, కానీ చదివేది ఇప్పుడే చదవాలి. కావున నేను పెళ్ళి అయిన తర్వాత తల్లిదండ్రులను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. బిడ్డలారా, తల్లి అనే పదానికి అనుగుణంగా మీరు జీవిస్తున్నారా? నేను ఆ తల్లికి తగిన బిడ్డగా మీరు జీవిస్తున్నారా? తల్లిదండ్రులకు తగిన బిడ్డలుగా మీరు జీవిస్తున్నారా? దేవుడి పొగడే విధముగా మన జీవితం ఉన్నదా? ఈ నూతన సంవత్సరం దేవుడు భయపడదు. నీ జీవితం ఏం జరిగిందో దేవునికి అనవసరం. ఏమంటారు? నాకు అవసరం. పశ్చాత్తాపడు. ఇప్పుడు వరకు నేను ఎలాగ జీవించాను అదేమి అవసరం లేదు. చెప్పుకో మాట, ప్రభు నేను ఇలాగ జీవించాను, ఈ విధంగా నేను నీ బిడ్డగా ఉండడానికి అవకాశం లేదు. పని మనిషి కావాలి చెప్పనీయదు. జీవితాంతం దొంగతనం చేసి, దోపిడీ చేసి, అసలు చేసి, వ్యభిచారం చేసి జీవించిన ఆ విడివైపున్న సహోదరులతో వల్ల నేను నాతో పాటు పర్లోకాలకు ప్రవేశిస్తున్నాను. ప్రతి జక్కయ్య మేడ చెట్టెక్కి కూర్చుండగా ప్రభు అన్నారు, మేడ చెట్టు దగ్గరికి వచ్చి చక్కగా దిగిన ఈరోజు నేను నీ ఇంటిలో ఉన్నాను తలుచుకున్నా. దిగి వచ్చి ఆనందంతో ఉప్పొంగిపోయి అదనంగా ఆశీర్వసరము పేదలకు దానం చేయలేదు. నేను ఎవరిని మోసం చేసినా దాని గురించి తిరిగి వసూలుతాను. ఇక సత్యం ఏమనగా అప్పుడు దేవుని కృప దీవెన పొందడానికి సాధ్యమే దేవుని పైన పరిపూర్ణముగా ఆధారం నడిపిస్తాడు ఆయన. ఆ విశ్వాసం అనుకుంటా నేను అడిగాను. మా ప్రభుత్వ పాలన అడిగాను, చెప్పాను. ఆ ప్రభుత్వ గుడి కంటే బడ్జెట్ ప్రభుత్వ పాలన కూడా చెప్పే మాట ఇది. దాని బడ్జెట్ దేవుడి నా బడ్జెట్, దేవుడి నా బడ్జెట్. నాకు విశ్వాసం ఉంది. విశ్వాసం దేవుడు కడతా. నేను అన్నాను వారితో, ఆ ప్రజలతో, నేను కట్టేది బిల్డింగ్ కాదు, ఇది గుడి కాదు, నేను కట్టేది విశ్వాసం. నీ విశ్వాసం ముఖ్యం. విశ్వాసం కోసమే దేవుడు ఈ విధంగా చేశాడు. విశ్వాసంలో జీవించదు, విశ్వాసం అనేది విశ్వాసాన్ని అనుకోవడంగా జీవించదు. అసాధ్యం కావాలి. ఇంటికి దేవుడు రాజుగారు శరీర సంస్కృతి చెప్పిన ప్రసంగం ఏది 50 సమకూర్చేస్తారు. ఆయన సమకూర్చేస్తారు అవసరం ఉందండి. నిజమా? ఈ దేవాలయం వెళ్ళడానికి కూడా అప్పుడు ప్రభుత్వాలు ఈ దేవాలయం విశ్వాసం ఉంది. నేను కాదంటే నా పేరు ఉండదు, ఇక్కడే ఉండదు. ఎక్కడ నేను విషయం నా పేరు ఉండదు. దేవుడి కట్టేది మీ విశ్వాసం. విశ్వాసం కోసం మీరు మనిషి విశ్వాసం ఎందుకు? ఉన్నతమైన జీవితం జీవించాలి, అత్యున్నతమైన జీవితం జీవించాలి, పవిత్రమైన జీవితం జీవించాలి. ఆ తల్లి కోరేది ఎందుకు కనిపిస్తుంది? ఆ తల్లి వీరిన విషయం అంతా హృదయం మొదలుపరచుకుని ప్రార్థన చేయదు. అది సంగీత దర్శన కాదు. కీర్తన మొదటి వచనం దుష్ట సలహాలు వారి ప్రాణికని వాడు వారిని వాటి ప్రభుత్వం వేలాపన చేయని వారితో చేతులు కలిగి ఉన్నాడు ధన్యుడు. అతడు ప్రభు ధర్మశాలను ఆనందంతో పారాయణం చేయొచ్చు, వారిని దాక్షిణ్యం మననం చేయదు. అతడు ఏటి వేదనో నాటక సదా పండించి చెట్టు రాలేదు, ఆకులు వాడలేదు, వాడికి కొన్ని చెట్టు వంటి వాడు. అతడు నా చేపట్టిన కార్యాలన్నీ విజయం సాధించు. నీ జీవితంలో విజయం సాధించాలి సహోదరి. దేవునికి వాకు ఆలయించు, స్వరము ఆలయించు, ఆలయించి మారు మనసు వారు ధ్యానం చేయి. రాత్రి ధ్యానం చేసి దాన్ని చెప్పబడిన నీతి న్యాయములు పాటించు.
మొదటి అధ్యాయం 8వ వచనం, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్రము నిత్యము పడిపుడు అమోదాత్మ మనం చేసేవాడు నాకు చెప్పబడిన న్యాయాలన్నిటినీ పాటింపుడు అప్పుడు నీ కార్యము యెహోషువ పాడి ఇశ్రాయేలు ప్రజలు ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు జీవించడానికి దేవుడు నిన్ను ఎన్నిక చేయలేదు. నీ ఇష్టం ప్రకారం జీవించడానికి దేవుడు నిన్ను ఎన్నిక చేయలేదు. ఎన్నిక చేయడం వరకు మాత్రమే. కావున దేవ ఇష్టం ఏమిటి, దేవుని యొక్క సంకల్పం ఏమిటి, నా గురించి దేవ సంకల్పం ఏమిటి? ఈ నూతన సంవత్సరంలో ఎటువంటి భయాలలో భయం వల్లది ఆయుష్ పెంచవచ్చా? ఈరోజు 2వ పట్టణానికి ఉన్నా ఈ దళితుల సజాగా 4వ అధ్యాయం 4వ వచనం. కానీ కాలం పరిపక్వమైనప్పుడు దేవుడు తన కుమారుని పవను ఆయన ఒక స్త్రీని పుట్టను ఆయన ధర్మశాస్త్రంలో గోరయ్యను మనము దేవుడు దత్తపుత్రుల వరకు ధర్మశాస్త్రంలో పడి ఉన్న వారందరినీ విమోచన చేశారు. చట్టం లేదు, ఒకే ఒక చట్టమే ఆయన ఇచ్చారు. ఏంటి ఆ చట్టం? నీవలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడిని ప్రేమించాలని నీ పొరుగు వారిని ప్రేమించాలి. చెప్పడం సులభమే, దేవునికి సులభమే, నీకు నాకు సులభమే. కానీ జీవితంలో పాటించడం సులభంగా అనువర్తించడం అనుసరించడం సులభం కాదు. అది కష్టమైన కార్యమైనా దేవుడు కృప ఇస్తారు. నీ కృప నాకు చాలని అన్నావు, నా కృప నీకు చాలు పౌలు గారు అన్నారు. కనుక సహోదరి సహోదరుల సమయము పరిపూర్ణం కాదు. ఆయన ముందు నేర్చుకో, సత్యం తెలుసుకుని సత్యము కంటపెట్టుకుని జీవించగలిగే కృప కోసం, ఈ కృప కోసం మరింత హృదయంలో పరిపరచుకుని మనం చేసిన కృప మనము కూడా ఆ తల్లి యొక్క బిడ్డలుగా అనుగ్రహం పరిపూర్ణత ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకం పరిపూర్ణత ఉంది, జీవిస్తూ ఆనందమును అనుభవించి ఆనందం ఇతరులతో పాటు పంచిపెట్టి జీవించగలిగి వివాహం కోసం ప్రభుత్వాలను ప్రార్థించడం తల్లి మానసం కోసం ఆ తల్లిని గౌరవిస్తూ ఆమె యొక్క మాతృత్వాన్ని గౌరవిస్తూ ఆదరిస్తూ ఫిర్యాదులుగా మనం ప్రార్థించడం. నేను నా కుటుంబము ప్రభుని మన తల్లిని గౌరవించి ఆదరించి మనం కూడా ఆ తల్లి దీవెనలు పొంది ఆమె చూపించిన మార్గంలో దేవుని యొక్క వాక్కును దేవుని మొదలుపరుచుకుని జ్ఞాపకం మనం చేసి జీవిస్తూ ఆ తల్లిని ప్రధానికి వసలుతూ మన తల్లిని గౌరవించి ఆదరించి తల్లిదండ్రులు గౌరవించి ఆదరించి వారు చెప్పిన మార్గంలో వారు చూపించిన మార్గంలో పయనించి జీవించగలిగి చేసి ప్రార్థించడం మన విశ్వాసం వెల్లడి చేయడం. సహోదరి సహోదరు ఈ యొక్క పవిత్ర సమయంలో మనమందరం కూడా దైవవాక్యం విని మన హృదయాలను శుద్ధి చేసుకొని మరి ముఖ్యమైనటువంటి యొక్క ఘటనలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంలో మన యొక్క ప్రార్థనలను దేవుని సమర్పించుకుందాం. ప్రత్యేకంగా మన యొక్క జగద్గురు అయిన రాజీవ్ గారు, మన మేత్రాసులైన రాజారావు గారిని, మరి మన యొక్క విచారణకర్తలైన రంగయ్య గారి తలంపులు అన్నింటినీ కూడా దేవుని సమర్పించుకుంటూ దేవాదేవుని కార్యక్రమాలు వీటిపై మనకు చేయాలని అనేకమైనటువంటి ప్రజలను దేవుని వైపు మీరు పంపేలాగా నడిపించేలాగా వీరికి ఆత్మశక్తిని దయచేయాలని ప్రార్థిస్తూ ప్రార్థన అందించండి.
ఈ వివిధ పూజలో పాల్గొని ప్రార్థిస్తున్న ఈ ప్రజల యొక్క మనవలన్నింటినీ కూడా మేము సమర్పిస్తున్నాము. ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా నూతనంగా ప్రభా మరి సంవత్సరంలోనే అడిగిన అనుగ్రహాలు దయచేసినందుకు స్తోత్రాలు సమర్పించుకుంటూ రాబోతున్నటువంటి కాలంలో ప్రభా నూతన సంవత్సరంలో ప్రభా మార్పు పొందినటువంటి కుమార్తెలుగా మీపై నమ్మకాన్ని ఉంచేటువంటి విశ్వాసులుగా ప్రభా ప్రయాణాన్ని కొనసాగించే భాగ్యాన్ని మాకు దయచేయమని ఓ ప్రభా ప్రార్థించండి. ఓ ప్రభా మేము ప్రత్యేకంగా మా యొక్క విచారంలో ఉన్న ప్రతి ఒక్క యవనస్తులను మేము సమర్పించుకుంటున్నాం. ప్రభా ఎంతో మంది మరి ఉద్యోగం లేక ఎంతో మంది ప్రభా మరి చదువులకి ప్రభా మరి ఇబ్బంది పడుతున్నారు. ప్రభా ఎంతో మంది ప్రభా మరి గమ్యం లేనటువంటి ప్రభావాలుగా తిరుగుతున్నటువంటి వాళ్ళను ప్రభా మరి చదువులకు ప్రభావాన్ని అంకితమైనటువంటి వాళ్ళను ఉద్యోగం చేస్తున్న వాళ్ళను ప్రభావం సమర్పిస్తున్నాం. వీళ్ళందరినీ కూడా ప్రభావం వారిని ఆశీర్వదించండి, దీవించండి. ప్రభావాన్ని మంచి మార్గాన్ని మంచి భవిష్యత్తు ప్రభావ వారిని దయచేయమని ప్రార్థిస్తూ ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా మేము ప్రత్యేకంగా చిన్నారి బిడ్డలను సమర్పించుకుంటున్నాం. ప్రభా మీ విజ్ఞానము మీ యొక్క తెలివిని ప్రభావం యొక్క ప్రతి ఒక్క విషయాన్ని ప్రభావానికి బోధించి నేను యొక్క విశ్వాసములో ఎదిగి ప్రభావ నేను విశ్వాసులుగా వెలుగు బిడ్డలుగా ఆశీర్వదించమని దీవించమని వారి చదువులో మీ తోడుగా ఉండమని ఓ ప్రభా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభా మా యొక్క విచారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రభావం సమర్పించుకుంటున్నాం. గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సమర్పించుకుంటూ వారి విశ్వాసాలను మరి ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించమని ప్రభావం విశ్వాసాన్ని ఆలకించండి. మీ యొక్క విన్నపాలను దేవుని సమర్పించుకొని మా ఈ ప్రార్థన మా యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి.